మీడియా మిజైల్స్ బులెటిన్ కి స్వాగతం. 2023లో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటుగా మరో నిందితుడు వినోద్ తోమరన్ ను నిర్దోషులుగా తేలుస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పు వెలువరించింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు తెరపడినట్లయింది. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ తనపై ఆరోపణలు వచ్చిన రోజే చెప్పాను, అవి రుజువైతే ఉరి వేసుకుంటానని. ఈ రోజు కోర్టు నన్ను గౌరవప్రదంగా నిర్దోషిగా తేల్చింది. జరిగిందేదో జరిగిపోయిందన్నారు. టీటీడీ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్. జూలై నెలలో శ్రీవారికి కళ్ళు చెదిరే హుండీ ఆదాయం. జూలై నెలలో టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా 140.28 కోట్ల హుండీ ఆదాయం నమోదైంది. 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీతో దర్శనం, లడ్డూ విక్రయాలు, అన్న ప్రసాద సేవలు భారీ స్థాయిలో కొనసాగాయి. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అర్ధరాత్రి అరెస్ట్, 14 రోజుల రిమాండ్. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు పలువురిని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. కోర్టు నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆయనపై వైసీపీ రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలలో అత్యంత కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా 6 నెలల్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టాలని సూచిస్తూ అది జరగకపోతే భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే ఈ ఏడాది భారీ వరదలతో పాటు తీవ్ర కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమాజంలో ప్రజలు సాంప్రదాయ విలువలు, కుటుంబ బంధాలను విస్మరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ పిల్లలకు మంచి సంస్కారం, నైతిక విలువలు నేర్పించాలని, పెద్దలు కూడా వాటిని ఆచరించాలని సూచించారు. ఈ భవిష్యవాణి ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఆసక్తిగా వీక్షించారు.